subject. Past journal entries in the books of Mr. Ram on 2024 March month. Okay. March 1st, Ram commenced business with cash 1 lakh. March 2nd, cash deposited into Canara Bank. On 4th of the March, purchased from Rama 4,000. On March 6th, purchased computer and paid by check 15,000. On 9th of the March, Ram withdraw cash from his personal use. Next, March 15th, returned goods to Rama 500. Then after March 18th, Amir returned goods 1000. Next March 20, advertisement expenses paid 1000 rupees. 23rd March, deposited cash into Canara Bank 3000. Then after 25th, goods withdrawn from personal use 2000. 27th of the March, cash paid to Ramesh 3900 and discount received. Okay. Then after cash 28th March, cash received from Ramu 2800 and discount allowed 200. Then after March 29th, cash withdrawn from bank for office use 6000. Then after March 30, salary paid by check 8000 rupees. మన క్వశ్చన్ ఇది ఇవన్నీ మనకు ఈ నోట్స్ అనేది మీకు మన ఛానల్లో మన డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఉంటుంది. మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను. ఓకే, నో ఇష్యూ ఎట్ ఆల్. అన్ని సమ్స్కి సొల్యూషన్ చెప్తాను. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ మొత్తం యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ అకౌంట్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సొల్యూషన్ విత్ ఆన్సర్స్ మొత్తం ఇలా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చెప్తాను. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నా మనం టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని యాజ్ వెల్ యాజ్ మా ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ కోసం జాయిన్ కండి. ఓకే, చలో నెక్స్ట్ దీని సొల్యూషన్ చెక్ చూద్దామమ్మా. See, Ram commenced business with cash 1 lakh rupees అన్నాడు. ఓకే, ఇక్కడ క్యాష్ అనేది మన క్యాష్ అనేది 1 minute చూడండి అమ్మా. ఇక్కడ రాము అనేది క్యాష్ బిజినెస్ లోకి ఇంట్రొడ్యూస్ చేశాడు. మన బిజినెస్ లకు క్యాష్ వచ్చింది, అందుకోసమే వాట్ దట్స్ వై రియల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ వస్తుంది. గివర్ రాము మనకు బిజినెస్ లోకి ఇస్తుండు, అందుకోసం క్రెడిట్ చేస్తుంది 1 lakh rupees క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ కెనరా బ్యాంక్. క్యాష్ అనేది కెనరా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం. మన బిజినెస్ లోకి క్యాష్ వెళ్ళిపోయింది ఫస్ట్ థింగ్. ఇక్కడ వాట్ అందుకోసమే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఇక్కడ వెళ్ళింది బ్యాంకులకు, అదే బ్యాంకులకు కెనరా బ్యాంక్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ షార్ట్ కట్ లో రాస్తున్నా రియల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. హియర్ రియల్ అకౌంట్ ఓన్లీ, రెండు కూడా రియల్ అకౌంట్ కాదు. క్లియర్? నెక్స్ట్, పర్చేజ్డ్ ఫ్రమ్ రమ పర్చేజ్డ్ ఫ్రమ్ రమ నుండి క్రెడిట్ పర్చేజ్ చేశారు ఇక్కడ. ఓకే అమ్మ, మనం జనరల్ గా ఈ పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఈ జనరల్ ఎంట్రీ చెప్తున్నాను, పర్చేజెస్ టు రమ అకౌంట్ ఇలానే రాయాలి. నేను ఈ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఈ పార్ట్ ఇది అంతుందా, ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ అనేది నేను నా పర్సనల్ గా నేను ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు రాస్తున్నాను. బట్ మీకు కీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఏముండవు, మీరు రాసుకోవాలి వీడియోలో చూసుకొని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ రమ. పర్చేజెస్ అనేది మనకు ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, అందుకోసమే నామినల్ అకౌంట్
కొనుక్కుంటున్నాం పర్చేసెస్, అందుకోసం దీన్ని డెబిట్ చేద్దాం. ఫస్ట్ పర్చేసెస్ ఎవరి దగ్గర నుండి వస్తుంది మనకు? రమా. మనం ఏమైనా క్యాష్ సెటిల్మెంట్ చేసాము ఇక్కడ? చేయలేము. రమా అనేది పర్సనల్ అకౌంట్, అందుకోసం ఎవరిస్తారు? గూడ్స్ రమా, అందుకోసం దీన్ని క్రెడిట్ చేస్తాం రమా అకౌంట్. క్లియర్? నెక్స్ట్, పర్చేజ్డ్ కంప్యూటర్ అండ్ పేడ్ బై చెక్. ఏమన్నాడు? కంప్యూటర్ పర్చేజ్డ్ బై త్రూ అండ్ చెక్. చెక్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ పేమెంట్, బ్యాంక్ సెటిల్మెంట్. ఇక్కడ మనకు మన బిజినెస్ లోకి వెళ్ళి క్యాష్ వెళ్ళిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ చెక్ అన్నాడు కాబట్టి మనకు బ్యాంక్ వస్తుంది. ఇక్కడ వాట్ గోస్ అవుట్, ఇది రియల్ అకౌంట్, దీన్ని క్రెడిట్ చేస్తున్నాం. మన బిజినెస్ లో పర్చేజ్ చేస్తున్నాం, ఏం పర్చేజ్ చేస్తున్నాం? కంప్యూటర్ పర్చేజ్ చేస్తున్నాం. మనకు అసెట్ ఇది వాట్ కమ్స్ ఇన్ కాబట్టి దీని రియల్ అకౌంట్ యాజ్ పర్ వి షుడ్ డెబిట్ ఇట్. హియర్ 15,000. ఓకే, బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్డ్ అండ్ పేడ్ త్రూ ఎ బ్యాంక్. నెక్స్ట్, Ramu withdraw cash from his personal use. Ram withdraw for personal use, cash withdrawn from personal use. రామ్ అనేవాడు పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన పర్సనల్ అకౌంట్స్ క్లాసిఫికేషన్స్, ఇది పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది. గివ్వర్ అవుతాడు, సారీ రిసీవర్ అవుతాడు, డెబిట్. ఇయర్ క్యాష్ అనేది మనం బిజినెస్ లకి వెళ్ళిపోతుంది, క్యాష్ గోస్ రియల్ అకౌంట్ యాజ్ పర్ వి షుడ్ క్రెడిట్ ఇట్ 5,000. దీని క్యాష్ విత్డ్రాన్ బై రాము ఫర్ పర్సనల్ యూస్ ఎక్స్పెన్సెస్. ఓకే, నెక్స్ట్, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ పర్చేజ్ చేసిన పర్చేజ్ అసెట్ అనేది జనరల్ గా రూల్ వినండి అమ్మా. పర్సనల్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుంటాం, రియల్ అకౌంట్స్ లో ప్యూర్లీ అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాట్లాడతాం. క్లియర్? ఇక్కడ ఫర్నిచర్ అనేది రియల్ అకౌంట్. మనం పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ వస్తుంది ఇన్ కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ వి షుడ్ డెబిట్ ఇట్. అదేవిధంగా క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. పర్చేజ్ చేసినప్పుడు మనం క్యాష్ వానికి పే చేయాలి కదా, బిజినెస్ సెల్లర్కి. మనం బయర్ అవుతాం, వాడు సెల్లర్ అవుతాడు, అందుకోసమే దీని క్యాష్ అనేది మనం మనకి పే చేస్తాం కాబట్టి మన క్యాష్ అనేది పోతుంది. క్యాష్ పోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ రియల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఈ రెండు అకౌంట్ రియల్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్, రిటర్న్ గూడ్స్ ఫ్రమ్ రమా. ఇక్కడ రమా అనే ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు మనం రాసుకున్నాము. ఆన్ 4th of the March పర్చేజెస్ అకౌంట్ డేటా టు రమా అకౌంట్ 4,000 మనం పర్చేజ్ చేసినప్పుడు రాసుకున్నాం. ఓకే, మనం రిటర్న్ చేస్తున్నాం ఎవరికి? రమాకే. దాని ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్, ఈ పర్చేజెస్ అకౌంట్ ని పర్చేజ్ రిటర్న్ అకౌంట్ అని దీన్ని ఇదే ఎంట్రీని క్వైట్ ఆపోజిట్ గా రాసేయాలి. సింపుల్ గా చూడండి, ఇక్కడ రమా అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్ అకౌంట్. ఇక్కడ ఒకటి ఆల్రెడీ పర్చేజెస్ అకౌంట్ డేటా టు రమా రాసాం. రమాని ఇక్కడ క్రెడిట్ చేసి ఇక్కడ డెబిట్ చేసినాం, ఇక్కడ క్రెడిట్ చేసి డెబిట్ చేసి. క్లియర్? ఓకే, క్వైట్ ఆపోజిట్. దెన్ నెక్స్ట్ ఎంట్రీ, మీ రిటర్న్డ్ గూడ్స్. ఎక్కడనో గూడ్స్ సేల్స్ గూడ్ ఉన్నది, క్రెడిట్ సేల్స్. చూడండి ఎక్కడనో సేల్స్ రిటర్న్ ఎక్కడ లేదు, బట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, ఆ రోజు అయ్యింది అన్నమాట. ఓకే, జనరల్ గా సేల్స్ ఎలా రాస్తాము? రాస్తున్నాం చూడండి. సేల్స్ కి ఇది క్రెడిట్ సేల్స్ అయితే అమీర్ అకౌంట్ డేటార్ టు సేల్స్ వస్తుంది, సేల్స్ అకౌంట్ వస్తుంది. ఇది మన నార్మల్ ఎంట్రీ. ఓకే, ఇది నార్మల్ ఎంట్రీ. ఓకే, బట్ దీని క్వైట్ ఆపోజిట్ అమ్మా. ఇక్కడ చూడండి, సేల్స్ రిటర్న్ కాబట్టి. క్లియర్? నెక్స్ట్ ఎంట్రీ అమ్మా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పేడ్. అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎక్స్పెన్సెస్. దాన్ని అందుకోసం నామినల్ అకౌంట్ క్లాసిఫికేషన్ లో దాన్ని డెబిట్ చేస్తున్నాం. మనం అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేడ్ త్రూ క్యాష్ ఓన్లీ అజంప్షన్. ఓకే, జనరల్ గా ప్రాక్టికల్ లైఫ్ లో అయితే బ్యాంక్ ఉంటుంది. ప్రజెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే మాత్రం, ఎగ్జామినేషన్ యాజ్ పర్ బోర్డు ప్రకారం వెళ్తే మాత్రం క్యాష్ రాసుకోండి. యాజ్ పర్ మన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ క్యాష్ ఉంది, క్యాష్ రాసుకోండి.
బట్ ప్రాక్టికల్గా అయితే బ్యాంక్ రాస్తాం. ఓకే, ఈ క్యాష్ అనేది వెళ్తుంది, గోస్ అవుట్. వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వి షుడ్. ఓకే, దెన్ డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ కెనరా బ్యాంక్. ఆల్రెడీ మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. కెనరా బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్స్. సేమ్ ఎంట్రీ ఇక్కడ, ఇక్కడ ఏది 23rd యాజ్ వెల్ యాజ్ 2nd ఆఫ్ ది మార్చ్. క్లియర్. ఇక్కడ ఏం లేదమ్మా, చూడండి, మన మన అకౌంట్లోకి వెళ్ళి మన బిజినెస్లోకి వెళ్ళి క్యాష్ వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్ రియల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్. బ్యాంక్లోకి వెళ్తుంది. ఎక్కడ వెళ్తుంది? ఇన్ ద ఫార్మ్ మన క్యాష్ని బ్యాంక్లోకి ఇస్తున్నాం. మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ కమ్స్ ఇన్, సో వి షుడ్ డెబిట్ ఇట్. క్లియర్. నెక్స్ట్, గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ వర్క్. ఓకే, సింపుల్గా మన బిజినెస్లోకి వెళ్ళి గూడ్స్ని విత్డ్రా చేసుకున్నాం. మన బిజినెస్లోకి వెళ్ళి గూడ్స్ని విత్డ్రా చేసుకున్నాం. ఇంతకుముందు క్యాష్ విత్డ్రావల్ ఉన్నది, ఇక్కడనేమో గూడ్స్ విత్డ్రా. గూడ్స్ అంటే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ని మనం పర్సనల్ యూస్కి విత్డ్రా చేసుకున్నాం. అందుకోసమే ఇక్కడ ఇది పర్సనల్ అవుతుంది. రిసీవర్, దీని డెబిట్. ఇది జనరల్గా క్యాష్, ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ అయితే క్యాష్ అని రాసుకుంటాం. గూడ్స్ విత్డ్రా అన్నాడు కాబట్టి పర్చేజెస్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్, క్యాష్ పేడ్ టు రమేష్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ పేడ్ టు రమేష్, క్యాష్ పేడ్ మనం పే చేస్తున్నాం, మన క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్, దట్స్ వై వి షుడ్ క్రెడిట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఇక్కడ రమేష్ అనేవాడు ఎవరికి పే చేస్తున్నాం? రమేష్. వీడి ఏమవుతాడు? పర్సనల్ అకౌంట్ అవుతుంది రూల్ ప్రకారం. నెక్స్ట్, ఈయన ఏం చేయాలి? డెబిట్ రిసీవర్. ఈ డిస్కౌంట్ మనం పే చేసేటప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 4000 పే చేయాలి యాక్చువల్గా మనం రమేష్కి. మనం ఎంత పే చేసినాము? 3900 పే చేసినాం. ఆ 100 రూపీస్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, బీయింగ్ క్యాష్ పేడ్ టు రమేష్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్లియర్. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము 2800 అండ్ డిస్కౌంట్ అలా 200. క్యాష్ రిసీవ్డ్, మన క్యాష్ వస్తుంది. ఎవరి నుండి వస్తుంది? రాము నుండి రావాలి. రాము నుండి యాక్చువల్గా ఎంత ఫిగర్ రావాలి? 3000 రావాలి. బట్ మనం ఈగర్లీ పేమెంట్ చేసింది కాబట్టి మనం కొంచెం డిస్కౌంట్ ఇస్తాం. ఎవరికి? రాముకు. జనరల్గా ఈ 2800 వాట్ పే చేసిండు రాము. క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్, కాబట్టి డెబిట్. రాము అనేటోడు మనకి ఇస్తున్నాడు. వీడు పర్సనల్ అకౌంట్ అవుతుంది, గివర్ అవుతాడు. క్లియర్. అందుకోసమే క్రెడిట్ చేసుకున్నాం. ఈ డిఫరెన్షియల్ అమౌంట్ ఈస్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అండ్ డిస్కౌంట్ అలౌడ్. క్లియర్. నెక్స్ట్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఆఫీస్ యూస్ సింపుల్. డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా అటు డిపాజిట్ చేసినప్పుడు మనం ఈ ఎంట్రీ రాస్తుంటే బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిపాజిట్, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఈ ఎంట్రీ. దీని క్వైట్ ఆపోజిట్ విత్డ్రా చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఎందుకు చెప్తా వినండి. క్యాష్ అనేది విత్డ్రా బయటికి వస్తుంది. వాట్ కమ్స్ ఇన్, బిజినెస్ లెక్క కమ్స్ ఇన్ రియల్ అకౌంట్ యాజ్ పర్ డెబిట్. బ్యాంక్ లెక్క తగ్గుతుంది. గోస్ అవుట్, సారీ, క్రెడిట్. దిస్ ఈస్ డెబిటెడ్. ఓకే, యాజ్ వెల్ as నెక్స్ట్, సాలరీస్ పేడ్ బై చెక్. చెక్ అన్నాడు. చెక్ అన్నప్పుడు మనం బ్యాంక్ నుండి సెటిల్ చేస్తాం సాలరీస్. ఎవరికి? ఎంప్లాయీస్కి, మన ఎంప్లాయీస్కి. వెయిట్ ఏ మినిట్. ఓకే, సాలరీస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్. దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ బ్యాంక్, ఇక్కడ నుండి మనం బ్యాలెన్స్ వెళ్తుంది. వాట్ గోస్ అవుట్ కదా యాజ్ పర్ రియల్ అకౌంట్. దట్స్ వై వి షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, జనరల్గా మనకు వస్తుంది పోతుంది, క్యాష్ వస్తుంది వెళ్తుంది పోతుంది. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. ఓకే, క్లియర్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్లో కొన్ని దాంట్లో డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్, డిపెండ్స్ అపాన్ ఎంట్రీ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా.
Journalize the following transaction in the books of Akbar. Okay. From the following transaction in the books of Akbar. Akbar started business with cash 50,000, cash sales 30,000, cash purchases 40,000, sold goods to Mahesh 35,000, bought goods from Radhika 25,000, sold goods to Sweta for cash 10,000, Mahesh returned goods 5,000, commission received 1,000, then after office expenses paid 5,000, returned office expenses 500, then after cash paid to Pramod 6,000, returned goods to Radhika 2,000, goods withdrawn from domestic use 5,000, cash received from Anand 3,800, and discount allowed 200, interest received 500, cash paid to Ramana 4,900, discount allowed by him 100 rupees, commission paid. In the previous transactions అన్ని కవర్ అయినాయి. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం దాంట్లోనే ఇవన్నీ కవర్ అయినాయి. బట్ మనం డిస్కస్ చేసుకున్నాం. మనం జనరల్గా అయితే ఆన్సర్ ఇలా రాయాలి. బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇలా డీటెయిల్గా రాస్తున్నాను. మీరు కూడా బుక్స్లో ఇది ప్రింట్ తీసుకుని ఇదే నేను మీకు పీడిఎఫ్లు ఇస్తాను, చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సరే, ఇప్పుడు ప్రజెంట్గా అంతా ఓపెన్ చేయాలి ఉండనులే. తర్వాత మీకు పీడిఎఫ్ ఫార్మెట్లో అయితే నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. సొల్యూషన్లో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అక్బర్ అని ఇక్కడ పైన ఈ హెడ్డింగ్ ఇదంతా రావాలి ఈ కాలంలో. Then date column, particular column, ledger folio, debit column, credit column. Okay. చూడండి అమ్మా, ఇక్కడ అక్బర్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు. ఓకే. ఇంతకుముందే చెప్పాను మీకు క్యాష్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై రియల్ అకౌంట్ యాజ్ పర్ రూల్ వీ షుడ్ డెబిట్ ఇట్. ఇది పర్సనల్ అకౌంట్ వస్తుంది, వీ షుడ్ గివర్ అవుతాడు, అందుకోసమే విని క్రెడిట్ చేస్తాం. క్యాపిటల్ ఎవడు అక్బర్ గా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ సేల్స్ అనేది మనకి ఇన్కమ్. ఓకే. యాజ్ పర్ నామినల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. యాజ్ పర్ రియల్ అకౌంట్ అసెట్ అనేది అసెట్ గురించి మాట్లాడేదంతా క్యాష్ అకౌంట్ ఉన్నాయి, రియల్ అకౌంట్ లో మాట్లాడతాము. రియల్ అకౌంట్ మనకు వస్తుంది క్యాష్, సేల్స్ చేసి మనకు క్యాష్ వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేసుకుంటాం. వాట్ కమ్స్ ఇన్ డెబిట్. ఓకే. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ చేసినప్పుడు మనం క్యాష్ అనేది వెళ్తుంది. వాట్ గోస్ అవుట్, ఇది గోస్ అవుట్, దట్స్ వై యాజ్ పర్ రియల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది, నామినల్ అకౌంట్ వీ షుడ్ డెబిట్ ఇట్. క్లియర్. నెక్స్ట్ బాట్ గూడ్స్ సోల్డ్ గూడ్స్ టు మహేష్ ఆన్ క్రెడిట్. ఇక్కడ రాశాను ఆల్రెడీ నేను నరేషన్ కూడా క్రెడిట్ అని. ఇక్కడ క్యాష్ అని చెప్పలేడు, మహేష్ అని చెప్పాడు డైరెక్ట్, అందుకోసమే. ఇంకా మహేష్ పే చేయలేడు మనకి అమౌంట్. ఓకే. సేల్స్ టు మహేష్ మనకు. ఓకే. ఇక్కడ జనరల్ గా క్యాష్ వస్తుంది, క్యాష్ టు సేల్స్ అని వస్తుంది, బట్ ఇది క్రెడిట్ కాబట్టి పర్సన్ నేమ్ రీప్రజెంట్ అవుతుంది. ఓకే. పర్సన్ నేమ్, ఇంకా వీడు పే చేయలేడు కాబట్టి అందుకోసమే ఇది పర్సనల్ అకౌంట్. దట్స్ వై వీడు మనం గూడ్స్ వానికి ఇస్తున్నాం, వాడు రిసీవర్ అవుతాడు, అందుకోసమే వీని డెబిట్ చేస్తున్నాం. ఇయర్ ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్, దీన్ని క్రెడిట్ చేస్తాం. ఇది డెబిట్. నా రైటింగ్ జరా ప్రాక్టీస్ కావాలి, ఏమనుకోకండి. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ రాధిక. బాట్ అన్న పర్చేజెస్ అన్న సేమ్ వర్డ్స్, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. బట్ బాట్ అన్న పర్చేజెస్ అన్న సేమ్. ఓకే. రాధిక నుండి మనం గూడ్స్ తీసుకుంటాం, ఇంకా క్యాష్ మనం పే చేయలేము రాధికకు, అందుకోసమే పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్, అందుకోసమే దీన్ని నామినల్ అకౌంట్ సింపుల్ గా దీన్ని డెబిట్ చేద్దాం. రాధిక అనేది మన గివర్, పర్సనల్ అకౌంట్. రాధిక మన గూడ్స్ ఇస్తుంది, గివర్, అందుకోసం ఆమెని క్రెడిట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు స్వాతి ఫర్ క్యాష్ అని చెప్పింది. ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్ సేల్స్ ఎంట్రీ. సింపుల్ గా మనం సేల్స్ చేస్తే మనకు క్యాష్ వస్తుంది, ఇన్కమ్, వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని డెబిట్ చేస్తాం.
సేల్స్ అనేది ఇన్కమ్ నామినల్ అకౌంట్, దీన్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ మహేష్ రిటర్న్డ్ గూడ్స్. మహేష్ అనేవాడు ఇంతకుముందు గూడ్స్ 35,000కి కొన్నాడు. సారీ, సేల్స్ రిటర్న్ ఏమో ఇది. సోల్డ్ గూడ్స్ మనం మహేష్కి 35,000 గూడ్స్ అనేది మనం సేల్ చేసినాం. ఎవరికి? మహేష్కి. బట్ మహేష్ మనకి ఎంత రిటర్న్ చేసిండు? 5,000 సేల్స్ అనేది 35,000 5,000 సేల్స్ చేసిండు. మనకు నెట్ ఎంత ఇవ్వాలి? మహేష్ అనేది 30,000 రూపీస్. ఓకే, బట్ మనకి రిటర్న్ ఎంట్రీ 5,000 వరకు ఇచ్చిండు కాబట్టి ఈ మహేష్ అకౌంట్ ఏదైతుందో ఈ మహేష్ అకౌంట్ సేమ్ క్వైట్ ఆపోజిట్ ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మహేష్ అనేది డెబిట్ అయ్యింది, ఇక్కడ క్రెడిట్ అయ్యిండు. చూడండి, మహేష్ అనేది క్రెడిట్ అయ్యింది, ఇక్కడ సేల్స్ అనేది క్రెడిట్ అయింది, ఇక్కడ డెబిట్ అయింది. క్లియర్? ఆపోజిట్ ఎంట్రీస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. కమిషన్ పేడ్, కమిషన్ రిసీవ్డ్. కమిషన్ మనకు పేడ్ అంటే ఏం లేదమ్మా, ఎక్స్పెన్సెస్. రిసీవ్డ్ అంటే మనకు ఇన్కమ్. సింపుల్ గా ఇన్కమ్ కాబట్టి మనకు వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యాష్. What comes in as per real account we should debit, as well as commission అనేది income as per nominal account we should credit it. Okay, office expenses paid. ఆఫీస్ అనే ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తున్నాం. నామినల్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం. క్యాష్ అనేది మనం వాట్ గోస్ అవుట్, దట్స్ వై వి షుడ్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, అర్థమైంది కదా? ఎక్స్పెన్సెస్ అనేది నామినల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. మనం క్యాష్ పే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కి మన నుండి బిజినెస్ లో మనం క్యాష్ పే చేసి సెటిల్మెంట్ అవుతుంది కాబట్టి క్యాష్ పోతుంది కాబట్టి రియల్ అకౌంట్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు ప్రమోద్. ఎవరికి పే చేస్తున్నాం? ఇక్కడ రిసీవర్ ఎవరు? ప్రమోద్. పర్సనల్ అకౌంట్ వస్తుంటారు, రిసీవర్ ఈయన ప్రమోద్. అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తున్నాం 6,000. యాజ్ వెల్ యాజ్ మన బిజినెస్ లోకి వెళ్ళి క్యాష్ పే చేస్తున్నాం, గోస్ అవుట్, క్యాష్ పోతుంది. అందుకోసమే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ చేస్తున్నాం. క్లియర్? నెక్స్ట్ రాధిక రిటర్న్ గూడ్స్ టు రాధిక. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నది ఆల్రెడీ. చూడండి, ఆన్ డేట్ ఎగ్జాక్ట్లీ 9th రోజు పర్చేజెస్ చేసింది రాధిక మన దగ్గరికి 25,000 రూపీస్. నెక్స్ట్ అది ఆమెనే రాధికని ఏం చేసింది? మన బిజినెస్ లకు పర్చేజ్ రిటర్న్ చేసేసింది. మా కొన్ని గూడ్స్ ఇచ్చేసింది. ఎంత? సో రూపీస్ 2,000. దాని క్వైట్ ఆపోజిట్ ఎంట్రీ ఇది ఇంతకుముందుది. ఓకే, చూడండి అమ్మా, ఇట్లా తీసుకో. ఇక్కడ పర్చేజెస్ అనేది డెబిట్ చేస్తాం, ఇక్కడ క్రెడిట్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ ఆపోజిట్ లో క్రెడిట్. రాధిక అనేది డెబిట్ అయింది, రాధిక అనేది ఇక్కడ క్రెడిట్ అయింది. క్వార్ట్ ఆపోజిట్ ఎంట్రీస్. ఓకే, ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ గూడ్స్ విత్డ్రా ఫర్ డొమెస్టిక్ యూస్. డొమెస్టిక్ యూస్ ప్రకారం డొమెస్టిక్ యూస్ గూడ్స్ అనేది విత్డ్రా చేసుకో బిజినెస్ లోకి వెళ్ళి. ఇంతకుముందే చెప్పాను, క్యాష్ విత్డ్రా అయితే డ్రాయింగ్స్ అకౌంట్ ఎట్లా పర్చేజెస్ అకౌంట్. ఇక్కడ డ్రాయింగ్స్ అనేది పర్సనల్ అకౌంట్స్కి వస్తుంది. ఇక్కడ రిసీవర్, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తాము. ఇక్కడ గూడ్స్ అన్నాడు కాబట్టి మనం పర్చేజెస్ తీసుకున్నాం. గూడ్స్ అన్నాడు కాబట్టి పర్చేజ్. అదే అదర్వైజ్ క్యాష్ అయితే క్యాష్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, మన బిజినెస్ సింపుల్ చెప్పాలంటే మన బిజినెస్ లోకి వెళ్ళి సమ్ గూడ్స్ XYZ గూడ్స్ ని తీసుకున్నారు. ఆ గూడ్స్ ని డెబిట్ చేయాలి. ఏం చేయాలి? మనం పర్చేజ్ చేసిన గూడ్స్ వాడు తీసుకున్నాడు, అందుకోసం పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని రిలవెంట్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ 3,800 అండ్ 800 డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ నుండి మనకి క్యాష్. వీడు గివ్వర్ ఆనంద్ పర్సనల్ అకౌంట్ ప్రకారం, అందుకోసమే వీడిని క్రెడిట్ చేస్తాం. ఏం వస్తుంది? మనకు క్యాష్ వస్తుంది. కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్.
దట్స్ వై వీ షుడ్ డెబిట్. డిస్కౌంట్ అలౌడ్. ఆనంద్ మనకి ఎంత ఇవ్వాలి యాక్చువల్గా 4000 ఇవ్వాలి, బట్ మనకి ఎంత ఇచ్చిండు 3800 ఇచ్చిండు. కానీ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో 4000 రికార్డ్ చేయాలి కదా. ఈ 200 నేను రిఫరెన్స్ చూపిస్తాము. డిస్కౌంట్ అలౌడ్ కస్టమర్స్ క్లియర్. ఆనంద్ 4000 ఇవ్వాలి యాక్చువల్గా 3800 ఇచ్చాడు, మనకు 200 అనేది డిస్కౌంట్ రిసీవ్ క్లియర్. దాని రిలివెంట్ అకౌంట్ డెబిట్స్, రిలివెంట్ అకౌంట్స్ క్రెడిట్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ మనకు వస్తుంది బిజినెస్ లకు, మన ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఎఫ్డి పైన సేవింగ్స్ మనకు క్యాష్ వస్తుంది, కమ్స్ ఇన్, అంతే కదా, కమ్స్ ఇన్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్, నామినల్. That's why we should credit it. Then after cash paid to Ramesh. రమణనో రమేష్ వేడా నాకు చూడాలి ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూసుకోండి. నాకు తెలిసి రమణ ఉంటుంది. రమణ. క్యాష్ పేడ్ టు రమేష్ అనుకుందాం ప్రజెంట్ గా. రమేష్ అకౌంట్ డేటా పే చేస్తున్నాం మనం. పే ఎవరికి చేస్తున్నాం? రమేష్ కి. రిసీవర్ అవుతాడు, పర్సనల్ అకౌంట్ రిసీవర్. దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. ఇక్కడ మనకు క్యాష్ పే చేస్తున్నాం గోస్ అవుట్. దట్స్ వై రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేసుకున్నాం. మనకు రమేష్ 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు మనకు, మనం మనకి పే చేస్తే రమేష్కి. ఓకే, యాక్చువల్గా మనం పే చేయాల్సింది 5000. మనం ఎంత పే చేస్తున్నాం? 4900 పే చేస్తున్నాం. క్లియర్. 100 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్. ఓకే, నెక్స్ట్ కమిషన్ పేడ్. కమిషన్ అనేది మనకు ఎక్స్పెన్సెస్ అయినప్పుడు నామినల్ అకౌంట్ వస్తుంది. దాని ప్రకారం దీన్ని డెబిట్ చేసుకున్నాం. మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ పే చేస్తున్నాం, మన క్యాష్ అనేది వెళ్తుంది, గోస్ అవుట్. దట్స్ వై యాజ్ పర్ రియల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్ ఇట్. ఇది అమ్మ మన ప్రాబ్లం నెంబర్ 3 and 2 మన ఈ ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. ఈ నోట్స్ సాఫ్ట్ కాపీ నోట్స్ అనేది మీకు